ద ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి ఒకటే మాట అండి. ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ గానీ, మృణాల్ ఠాకూర్‌ని గానీ, ఈ సినిమాని గానీ ప్రతి తెలుగు ఆడియన్సు, ప్రతి తెలుగు కుటుంబం కొన్ని సంవత్సరాల పాటు గుర్తుంచుకుంటది. ఇది ఒక మాట మాత్రం చెప్పగలను. సో మీరందరూ ఏప్రిల్ 5న ఈ మూవీ హ్యాపీగా వాచ్ చేయండి. ఇట్స్ ఎన్ ఐ ఫీస్ట్. విజయ్ దేవరకొండ ద వే తన క్యారెక్టర్ ఉండేది కానీ, మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, విజువల్స్ కానీ, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అంతా చాలా మంచిగా ఉంటాయి. సో సీ యూ సూన్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సినిమా మిమ్మల్ని ఈ సమ్మర్లో విపరీతంగా ఆలరిస్తుంది. అండ్ ఆఫ్టర్ 21 years నేను దిల్ రాజు అవ్వడానికి కారణం ఏప్రిల్ 5th దిల్ సినిమా. మళ్ళీ 21 years తర్వాత ఆ డేట్కి మాకు సెట్ అయింది. సో ఈ సినిమా మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది సమ్మర్లో. ఆల్ మాస్, క్లాసు, యూత్, ఫ్యామిలీస్, యూనివర్సల్ కాంటెంట్తో వస్తున్న సినిమా. ఫైట్ వేணுమా, ఫైట్ ఇరుకు. ఫ్యామిలీ ఎమోషన్స్ వేணுమా, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇరుకు. హీరో క్యారెక్టరేషన్ వేணுమా, ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ వరకు ఫుల్ క్యారెక్టరేషన్ ఇరుకు. ఈ సమ్మర్లో సూపర్ డూపర్ హిట్ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. ఏప్రిల్ 5th, వెయిట్ ఫర్ ఏప్రిల్ 5th. థ్యాంక్ యూ. అండ్ అలానే మిడిల్ క్లాస్ రామ్ అని కూడా అన్నారు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళందరం కూడా కనెక్ట్ అయిపోయాం ఆ క్యారెక్టర్. నాట్ మిడిల్ క్లాస్ అంటే లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి వస్తాము, మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్కి వెళ్తాం. సో అందరము మిడిల్ క్లాస్ లైఫ్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే. రాని వాళ్ళు అప్పర్ వెళ్ళాలంటే మిడిల్ క్లాస్ అప్పర్ వెళ్ళాలి కదా. లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి వెళ్ళాలి కదా. అదే ఈ సినిమా. ఓ సో చాలా చాలా ఉన్నాయి. ఏంటి అది బాబు, మేము మిడిల్ క్లాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళేమన్నా మాకు తెలుసు, అందుకే చెప్తున్నాం. మేమే అప్పర్ క్లాస్ కాదు. తర్వాత ఎదుగుతున్నప్పుడు ఈ స్టేజ్కి వచ్చాం. కానీ అందరు లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి వస్తాము, మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్కి వెళ్తాము. అలా ఎదిగిన వాళ్ళ స్టోరీయే ఒక ఫ్యామిలీ స్టార్. అలా ఎదగాలంటే ప్రతి కుటుంబంలో ఒక ఫ్యామిలీ స్టార్ ఉండాలి. మీలో చాలామంది ఉన్నారు. రేపు సినిమా చూసినప్పుడు మీరు కనెక్ట్ అవుతారు.